మన భారతదేశంలో ఎన్నో ప్రముఖమైన నదులు ఎందరికో జీవనాధారంగా నిలుస్తున్నాయి. అందులో అతి ముఖ్యమైనదిగా దక్షిణ గంగగా, తేలివాహక అనే పేర్లతో పిలువబడుతున్నదే ఈ గోదావరి నది. గోదావరి నది జన్మస్థలం వచ్చేసి మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలోని త్రయంబకం అనే టౌన్ పక్కనే ఉన్న పశ్చిమ కనుమల్లోని బ్రహ్మగిరి కొండల్లో ఒక సన్నని ధారలాగా మొదలై అక్కడి నుండి మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్ బార్డర్ నుండి ఆంధ్రప్రదేశ్లోని అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. దీని మొత్తం ప్రయాణ దూరం 1465 కిలోమీటర్లు. దీని పరివాహక ప్రాంతం మొత్తం వచ్చేసి 3,12,812 చదరపు కిలోమీటర్లు. భారతదేశంలో రెండవ అతి పొడవైన నదే ఈ గోదావరి నది. ఫస్ట్ వచ్చేసి గంగా, అలాగే మూడవ అతిపెద్ద పరివాహక ప్రాంతం కలిగిందే ఈ గోదావరి నది. గోదావరి నది మహారాష్ట్రలో పశ్చిమ కనుమల్లో పుడితే తెలంగాణలో నిజామాబాద్లోని కందకుర్తి వద్ద ప్రవేశిస్తుంది. అలాగే ఛత్తీస్గఢ్ బార్డర్ టచ్ అవుతూ ప్రయాణించి ఆంధ్రప్రదేశ్లోని బుర్గంపాడ్ మండలంలో ఇది ఎంట్రీ అవుతుంది. గోదావరి నది యొక్క కొన్ని ముఖ్యమైన ఉపనదులు వచ్చేసి ప్రవర, మంజీరా, మానేర్, కిన్నెరసాని. ఇవి రైట్ సైడ్ కలుస్తాయి. అలాగే లెఫ్ట్ సైడ్ వచ్చేసి పూర్ణ, ప్రాణహిత, ఇంద్రావతి, శబరి. ఈ ఉపనదులు లెఫ్ట్ సైడ్ వచ్చి కలుస్తాయి. ఈ గోదావరి నదిని నమ్ముకుని ఎందరో ప్రజలు దీనిపైన జీవనాధారం, జీవనోపాధి కలిగి ఉన్నారు. అలాగే పరివాహక ప్రాంతంలో ఉన్న పంటలకు తాగునీటికి కానీ సాగునీటికి కానీ ఈ గోదావరి నది నిత్యం నీరందిస్తున్నది. నా పేరు సాయి కిరణ్ బాబు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే కామెంట్ రూపంలో ఎలా ఉందో చెప్పండి. ఒకవేళ మీరు కనుక యూట్యూబ్లో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో చూస్తుంటే తప్పకుండా ఫాలో చేయండి. థ్యాంక్ యూ.